నటుడు ప్రకాష్ రాజ్, ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్ నిజ జీవితంలోనే అదే రియల్ లైఫ్లో కూడా ఒక అద్భుతమైనటువంటి నటను కనబరిచేటువంటి ఒక అద్భుతమైనటువంటి నిజ జీవిత నటుడు ప్రకాష్ రాజ్. మనం కొద్ది రోజుల క్రితం కూడా ప్రకాష్ రాజ్ గురించే గారు అని కూడా నేను అనను. ఎందుకు అంటే అంత గౌరవం లేనటువంటి వ్యక్తి కాబట్టి తెచ్చుకున్నాడు, అలా మనం చేసింది ఏం లేదు కాబట్టి. ఇకపోతే రీసెంట్గా పెహల్గాం టెర్రరిస్ట్ అటాక్ దాని మీద కూడా ఆయన ఎక్కడా కూడా దానికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. కానీ ముఖ్యంగా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయటం కూడా మనం చూస్తున్నాం. అది కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి సినిమాని ఇండియాలో బ్యాన్ చేస్తే అది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇష్టం, మీరెవరు ఆ సినిమాని బ్యాన్ చేయటానికి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తుల సినిమాలు మీరెందుకు బ్యాన్ చేస్తున్నారు అనేసి ఆయన మాట్లాడడం. అసలు ఈయన ఇండియనా పాకిస్తానా, అసలు ఈయన మనిషేనా అన్న అనుమానాలు కూడా చాలామందిలో సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఈయన మనిషి పుట్టలేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి విలువలు ఎక్కడ మానవత దృక్పథం అనేది ఈయన వ్యక్తిత్వంలో కానీ, ఈయన మాటల్లో కానీ, చేతల్లో కానీ, నటనలో కానీ ఎక్కడా కూడా కనిపించదు. లేదంటే నిజంగానే విలన్ క్యారెక్టర్లు వేసి నటించి ఇంకా ఆ విలన్ క్యారెక్టర్లోనే జీవించాలని, ఆ విలన్ క్యారెక్టర్ల తాలూకా ఆలోచనల్ని దానికి తగ్గట్టుగానే ఆయన రెడీ అయిపోయి అన్నీ కూడా అలా ఉండిపోయాడేమో అనిపిస్తుంది. దీని మీద మనందరికీ తెలుసు, రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పనిచేసేటువంటి ఒక ప్రశ్న అనే డబ్బు కోసం మాత్రమే పనిచేసేటువంటి ఒక యూట్యూబర్తో కలిసి ఇంటర్వ్యూ ఇచ్చేటంటే మనం ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారి మీదకి ఇతని అక్కసు ఎంతవరకు వెళుతుందో. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు ఈజ్ ఏ పబ్లిక్ లీడర్. ప్రజల కోసం తన జీవితాన్ని, వ్యక్తిగత ఎంతో స్టార్డమ్ని అన్నిటినీ కూడా వదులుకొని ప్రజల కోసం తన ఆస్తుల్ని సైతం కరగబెట్టుకుని ఇంకా ఇస్తూనే ఉన్నటువంటి వ్యక్తి. తనని ఏదో ఒక రకంగా ఆపాలి, మిగతా రాజకీయ నాయకులను మనం కాపాడాలి, డబ్బుతో కూడుకున్నటువంటి రాజకీయాన్నే మనం ఇంకా పైకి లేపాలి అనుకునేటువంటి ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు కొంతమంది అలాంటి వ్యక్తులతో కలిసి పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోదీ గారిని హిందుత్వం మీద దాడి చాలా భయంకరమైనటువంటి పని చేస్తూ ఉన్నారు. సో దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు అక్షర్ సత్యం గారిని ఫోన్ లైన్లో అందుబాటులో తీసుకుని దీని మీద ఆయన వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. మీరు ప్రకాష్ రాజ్ గారి గురించి వినే ఉంటారు. ఆయన మంచి నటుడు, సినిమాలోనే కాదు ఈ మధ్యన బయట కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి. నిజ జీవితంలో కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి నటన అవార్డులు ఏమైనా ఉంటే ఆయనకు కూడా ఇవ్వచ్చేమో అనిపించే విధంగా ఆయన రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి మీద, హిందుత్వం మీద, భారతదేశం మీద కూడా పగబట్టినట్టుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నాడు. వీని పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా, తగ్గించే విధంగా, అలాంటి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని తగ్గించేటువంటి కొంతమంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు కూడా తీసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఎలా చూస్తారు సార్ అసలు ఇక్కడ జగన్, ముఖ్యంగా ఇతన్ని ప్రకాష్ రాజ్ అనే వ్యక్తిని? సార్ అది మీరు పంపించిన అది ఇంటర్వ్యూ చూశాను నేను అనేది. అవును సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జర్నలిస్ట్ సార్ ఒక వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినప్పుడు అది ప్రకాష్ రాజ్ గారు అవనే, పవన్ కళ్యాణ్ గారు అవనే, నరేంద్ర మోడీ ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కానీ అవును సార్ ఆ సమాధానం చెప్పే వ్యక్తి అవును సార్ అహంభావంగా చెప్పినా కానీ లేదా వన్ సైడ్ గా చెప్పినా కానీ అవును సార్ అడ్డుకోవడానికి ప్రయత్నించాలి, లేదా నాకు మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదరించడానికి ప్రయత్నించాలి. కానీ అక్కడ అతను ఏం చెప్తే దానికి ఇద్దరు నవ్వుకోవడం చూస్తుంటే ఇద్దరు శాడిస్టిక్ అప్రోచ్ కోసం లేదా ఒక పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే ఇంటర్వ్యూ చేశారా అని కనిపిస్తుంది. ఇద్దరు నవ్వుకోవడం. అవును సార్. ఇప్పుడు ప్రశ్నించే వ్యక్తి అందులో వాస్తవం లేకపోతే వాస్తవం లేదని చెప్పాలి. అసలు ఏమి అడ్డుకోలేట్లే, అది ఏం చెప్తే అతను తిట్టించడానికే ఇతను తిట్టడానికి ఇంటర్వ్యూ చేసినట్టుగా కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్. అవును సార్. అవును సార్. రెండో పాయింట్, మనం ఒక దేశంలో ఉన్నప్పుడు, ఒక దేశంలో బతుకుతున్నప్పుడు ఆ దేశాన్ని గౌరవించాలి, ఆ దేశాన్ని సమర్థించాలి. అవును సార్. అట్లా కాకుండా పాకిస్తాన్ సినిమాలు సినిమాలాగా చూడాలి, పాకిస్తాన్ సినిమాని బహిష్కరించడం తప్పు అంటే మరి టూరిస్టులు లాగే చూడాలి. మీరు టూరిస్టులు మతాన్ని ఎందుకు చూశారు, మతాన్ని చూసి కాల్చడం తప్పు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇవ్వలేడు సార్.
మరి ఏమేడా? ఇప్పుడు మొన్న ఎక్కడో కర్ణాటకలోనే ఒక హిందూ విశ్వ హిందూ పరిషత్ బీజేపీ కార్యకర్తను అవును. కార్యకర్తను అవును సార్. దారుణంగా చంపేశారు. దాని మీద ఏమైనా ఖండించాడా? లేదు సార్, అలాంటి వాటికి మాట్లాడేటువంటి వ్యక్తి కదా, అలాంటి వాటికి నోరు పడిపోద్ది ఆయన. పహల్గామ్ లో జరిగిన కాల్పుల మీద ఏమైనా ఖండించారు? లేదు సార్. రాముడు తలకాయ తీసినప్పుడు ఎక్కడ మన వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాముడు తలకాయ తీసినప్పుడు ఏమైనా ఖండించాడా? లేదు సార్. ఇప్పుడు మీరు అతను అడిగిన క్వశ్చన్ చూడండి. కేటీఆర్ గారు మీద మీ అభిప్రాయం అంటే ఎవాల్వింగ్ పొలిటీషియన్ అంటున్నాడు. అవును. కేటీఆర్ గారు అంటే చాలా మంచివాడు అన్నారు. రాహుల్ గాంధీ ఎలాగంటే ఎవాల్వింగ్ పొలిటీషియన్ బాగా ఎవాల్వ్ అవుతాడు అతను అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చినట్టు నాకు అన్ని తెలుసు, ఏపీ పాలిటిక్స్ అన్ని తెలుసు అంటాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అడుగుతుంటే జగన్మోహన్ నాకు ఏపీ గురించి పెద్ద తెలియదండి, జగన్మోహన్ రెడ్డి గురించి నాకు తెలియదండి అన్నాడు. అంటే తప్పించుకోవడం అనమాట. అవును సార్. అవును. మీరు పవన్ కళ్యాణ్ దగ్గర వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా అంటాడో అది అంటున్నారు. అదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి కూడా అన్నారుగా. జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తేలాకపోయాడు, అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడండి, ఎందుకు అంటలేదు అంటే ఓన్లీ పక్షపాత వైఖరి. అవును సార్. ఒక పక్కనే సనాతనం పోతే ఎందుకండి హిందువులకు అంటాడు, ఇంకో పక్కనేమో ముస్లింలకేమో వక్బోధ్ కావాలంటాడు, అన్యాయం జరుగుతుంది అంటాడు. అవును. అంటే ముస్లింలకు వక్బోధ్ కావాల్సి వచ్చినప్పుడు హిందువులకు సనాతన బోధ ఎందుకు కాకూడదు? అవును సార్. ఇది మీరు ఇందాక అన్నది చూసిన స్టార్టింగ్ ఇది ప్రకాశ్ రాజు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో బాగా జీవిస్తున్నాడని. అవును సార్. నాకు నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే జీవించడానికి నిజాయితీకి తేడా ఒక వ్యక్తి ముక్కు సూటుగా మాట్లాడి అన్ని మతాలని పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ విమర్శించాలి, మోడీ తప్పు చేస్తే మోడీని విమర్శించాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి విమర్శించాలి, ముస్లింలు తప్పులు చేస్తే ముస్లింలు విమర్శించాలి. అవును సార్. ఇట్లా కాకుండా నేను క్రిస్టియన్ మతానికే సపోర్ట్ చేస్తాను, హిందూ మతాన్ని వ్యతిరేకిస్తాను, లేదన్నా మాకు ముస్లిం మతాన్ని నేను సమర్థిస్తాను, ముస్లింలు వ్యతిరేకించే వాళ్ళేమో వ్యతిరేకిస్తానంటే ఖచ్చితంగా నటుడే అంటారు. అవును సార్. నిజంగానే సార్. నాకు ఇతను కర్ణాటకలో పుట్టాడు. అవును సార్. గురించి తెలియచ్చు ఏంటంటే గ్రేట్ లీడర్ కువంపు కర్ణాటకకి. అవును సార్. ప్రకాశ్ రాజ్కి పెరియార్ గురించి తెలుసు అంటాడు, కార్ల్ మార్క్స్ గురించి తెలుసు అంటాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సమస్యలని తెలుసు అంటాడు, ప్రపంచంలో ఉన్న సమస్యలని తెలుసు అంటాడు. పవన్ కళ్యాణ్ గురికమో ఈ తెలియదు అంటాడు. కువంపు నీకేం తెలుసు అంటాడు. పవన్ కళ్యాణ్ అంటే సార్ ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే, మన డబ్బులు ఇచ్చాము, మనం లీటరం చేసాము, వాళ్ళ బట్టలు తిరగటానికి తిండి తినడానికి అన్నిటికి మన డబ్బులు మన ట్యాక్స్ పే చేసి ఇస్తున్నటువంటి డబ్బులతో వాళ్ళు బ్రతుకుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అని అంటున్నాడు. ఎవరి డబ్బులతో అండి? ఇప్పుడు ఏదో ప్రకాశ్ రాజ్ డబ్బులు అని కట్టి రాజకీయ నాయకులు తయారు చేస్తున్నాడు ఏంటి? నిజమే సార్, చెప్పలేము మరి ఈయన ఎంత కట్టేసాడో మరి. అవును సార్. ఎవరి డబ్బులు ఏంటి అసలు తలకాయ ఉందా లేదా అతనికి? ప్రపంచంలో రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు కొన్ని చోట్లేమో సింగిల్ పార్టీ వ్యవస్థలు, కొన్ని చోట్ల మల్టీ బహుళ రాజకీయ పార్టీల వ్యవస్థలు ఉన్నాయి, కొన్ని చోట్లేమో అసలు రాజకీయ పార్టీ లేని గవర్నమెంట్స్ ఉన్నాయి. అవును సార్. ఎక్కడున్నా కూడా రాజకీయ పార్టీలో ఉన్న ప్రతి చోట కూడా రాజకీయ నాయకుల్ని ప్రజలు ఎన్నుకుంటారు. అవును సార్. ప్రజలు రాజకీయ పార్టీలు కరప్షన్ చేస్తున్నాయని వేరే సబ్జెక్ట్ అది. అవును సార్. అవును సార్. రాజకీయ పార్టీలో కరప్షన్ అనేది వేరే సబ్జెక్టు, దాన్ని వేరే నుంచి మాట్లాడాలి. అంటే పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ రకంగా యాప్ట్ అవుద్ది సార్? ఇప్పటికీ ఆయన ఏ పంచాయతీకి వెళ్తే ఆ పంచాయతీకి డబ్బులు ఇస్తున్నారు. ఆయన సొంత డబ్బులు ఇంకా ఖర్చు పెట్టడానికి మొన్న 50 లక్షలు ఆయన ఒక ఆయన చనిపోతే పహల్గామ్ దాంట్లో ఆయనకి 50 లక్షలు అనౌన్స్ చేశారు. అక్కడ అరకు వెళ్తే అక్కడ ఒక 5 లక్షలు పంచాయతీకి ఇచ్చారు. అంటే పంచాయతీలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది ఆయన చోట్ల అవసరం ఎంత ఉంది, అవసరమైతే నా డబ్బులు ఇచ్చేస్తాను అనే పరిస్థితికి ఆయన వచ్చారు. అలాంటి వ్యక్తి గురించి కూడా ఏదో ఒక విమర్శలు చేయాలి అనుకునే విధం తప్ప ఏమీ కనిపించలేదు ప్రకాష్ రాజులో. ఏమంటారు సార్? ఓన్లీ పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే ఎనర్జీని లీడర్ అండి అతను. అవును సార్, అంతే. అంటే నాకు అర్థమైన విషయం చెప్తున్నా, అతను పవన్ కళ్యాణ్ తిట్టడం కోసమే మోడీని తిడుతున్నాడు అక్కడ. అవును సార్. మోడీని తిట్టడానికి కూడా గట్టు సరిపోతలే, అబద్ధాలు ఆడుతున్నాడు అంటే. రాజకీయ నాయకులు అంటేనే అబద్ధాలు ఆడితేనే రాజకీయ నాయకుడిగా ఉండగలడం. అవును సార్. అబద్ధాలు ఆడడం రాకే రాజకీయ నాయకుడికి ఎమ్మెల్సీ కాలేకపోతున్నాడు అతను. రాజకీయ నాయకుడు కాదు పవన్ కళ్యాణ్. అవును సార్, డెఫినెట్ గా. పవన్ కళ్యాణ్ రాజకీయంలో అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు సీఎం అవుతాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు సీఎం అవుతాడు, చిరంజీవి రాజకీయ నాయకుడు అయితే రాజశేఖర రెడ్డి ఎందుకు సీఎం అవుతారు? వాళ్ళు రాజకీయ నాయకులు కాదా? వాళ్ళు సమాజం కొంత చెయ్యాలని తప్పంతో వచ్చారు, రాజకీయ నాయకులుగా మారలేకపోతున్నారు. అంటే ఈయనకి కావాల్సింది నాకు తెలిసి ప్రకాష్ రాజు గారికి ఇప్పుడు కేసీఆర్ గారి లాగా, కేసీఆర్ గారి కూతురులాగా లిక్కర్ స్కామ్లో కొన్ని వేల కోట్లు తిని లేదా జైలుకు వెళ్ళొచ్చి, లేదంటే మిగతా తమిళనాడులో స్టాలిన్ గారి అబ్బాయి హిందూ మతాన్ని కరోనాతో పోలిస్తే అలాంటి వాళ్ళు గొప్పోళ్ళు, లేదంటే రాహుల్ గాంధీ గారి లాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితేనో, లేదంటే తండ్రిని
తాతల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు చేస్తేనే రాజకీయ నాయకులేమో సార్. మరి ఇలా ఈయన దృష్టిలో మరి నేను ఇందా ఫస్ట్ లోనే చెప్పా, అవును లోకేష్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే ఇది ఎమర్జింగ్ పొలిటీషియన్ అంటున్నాడు, రాహుల్ గాంధీ ఎమర్జింగ్ పొలిటీషియన్ అంటున్నాడు, కేసీఆర్ ఎమర్జింగ్ పొలిటీషియన్ అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గురించి నాకు తెలియదు అంటున్నాడు. ఇక్కడేమో మీరు అన్నట్టు ఎందుకు స్టాలిన్ కొడుకు గురించి నోరు ఎత్తుతలేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చెడ్డోడు అంటున్నాడు. ఏంటి అంటే చిరంజీవి ఇమేజ్ గురించి వచ్చి ఇమేజ్ మీద వచ్చి నిలబడ్డాడు అంటాడు. మరి దాసనారాయణ ఇమేజ్ నెంబర్ 1 డైరెక్టర్, దాసనారాయణ కొడుకు అరుణ్ బాబు ఎందుకు పనిచేయలే, రాఘవేంద్ర నెంబర్ 1 డైరెక్టర్, రాఘవేంద్ర కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, కేఎస్ రామారావు గారు కొడుకు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, కృష్ణ గారి పెద్ద అబ్బాయి ఎందుకు ఫెయిల్ అయ్యాడు, రెండో వాడు ఎందుకు సక్సెస్ అయ్యాడు అంటే సార్ ఫస్ట్ సినిమా వచ్చే వరకునే చిరంజీవి గారి ఇమేజ్ అన్నా, రాఘవేంద్ర గారి ఇమేజ్ అన్నా, లేదా కృష్ణ గారి ఇమేజ్ అన్నా, నెక్స్ట్ వాళ్ళకి టాలెంట్ ఉంటేనే నిలబడగలరు. ఇప్పుడు అంటే ఎవరినో తగ్గిస్తున్నామని కాదు సార్, బోల్డ్ మంది హీరోలు వాళ్ళ కొడుకులు వాళ్ళ మనవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ తెలుగు తమిళ్ హిందీలో కూడా అమితాబ్ బచ్చన్ కొడుకేమో అమితాబ్ బచ్చన్ కాలేదు ఇక్కడ, అంతే కదా సార్. ఇక్కడ కొంతమందికి టాలెంట్ ఉంటేనే, ఇప్పుడు క్రికెటర్లో కూడా ఇంకొకళ్ళు కూడా సచిన్ కొడుకు ఏమన్నా సచిన్ కొడుకు అయ్యాడా, సచిన్ అయిపోయాడా, అంతే కదా సార్. అవును సార్, మీకు ఆ కుటుంబంలో మీకు ఎంత సాన్నిహిత్యం ఉందో తెలుసు. అవును టాలెంట్ పాత టాలెంట్ మీద ఉన్నారు, తప్పది. ఇప్పుడు అనగారిన వర్గాల్లో కమ్మారెడ్డి సామాజిక వర్గాలు తప్పించి ఈ తెలుగు రాష్ట్రాల్లో 3వ పార్టీ నిలబడ్డ పార్టీ మొట్టమొదటి జనసేన పార్టీ. అవును సార్, అవును సార్. 12 సంవత్సరాలు నిలబడ్డ మొట్టమొదటి పార్టీ కమ్మ సామాజిక వర్గాన్ని, రెడ్డి సామాజిక వర్గాన్ని, ఈ ప్రకాష్ రాజ్ లాంటి పక్షపాత విమర్శకుల్ని ఎదుర్కొని నిలబడ్డ పార్టీ జనసేన పార్టీ. నిజం సార్, అవును సార్. 10 ఏళ్ల పాటు ఎన్నో స్ట్రగుల్స్, ఎక్కడ చేయి చాచి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అడగకుండా ఆయన సొంత డబ్బులతో పార్టీ నిర్మాణం చేసుకుంటూ, ఎక్కడ ఇతర పార్టీలో అవినీతి పరులని ఇంకొకరిని తీసుకోకుండా జాగ్రత్తగా ఈ భారతదేశంలో ఇంకొక పార్టీ అలాంటిది ఏమన్నా ఉందా అంటే చెప్పడానికి కూడా లేవు సార్ అసలు. ఇప్పుడు కమ్యూనిజం అంటాడు, కమ్యూనిజం మీద ఎత్తి స్టిక్ అని రాలేదంటాడు. ప్రపంచం కమ్యూనిజం అంత మంచిది అయితే ప్రపంచంలో కమ్యూనిజం ఎక్కడుందండి, ఒక చైనాలో తప్పించి. చైనాలో కూడా కమ్యూనిజం అంటే పెట్టుబడిదారి వ్యవస్థ, కమ్యూనిజం అంటే పెట్టుబడిదారి వ్యవస్థ అన్నది ఉండకూడదు. మరి చైనా వాళ్ళు ఎందుకు పెట్టుబడిదారి వ్యవస్థను యాక్సెప్ట్ చేశారు, చైనా ఇంత డెవలప్ అవడానికి మార్చుకుని పెట్టుబడిదారి వ్యవస్థను అంగీకరించే కదా. అవును సార్. కార్ల్ మార్క్స్ మెచ్చుకుంటే పెరియార్ మెచ్చుకోవద్దంట, పెరియార్ మెచ్చుకుంటే బీజేపీని మెచ్చుకోవద్దంట. అంటే ఆయన అంటే మిగతా రాజకీయ నాయకుల్లాగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు సార్. నాకు తెలిసి ఏంటంటే కమ్యూనిస్ట్ భావాలు అంటారు, ఒకసారి బీజేపీ భావజాలం అంటారు, పెరియార్ అంటారు, ఇంకొకళ్ళు అంటారు. అసలు పవన్ కళ్యాణ్కి ఈ భావజాలాలు ఏంటి, ఎవరిది ఏంటి అనేది ఏం అర్థం కావట్లేదు అనుకునేది కూడా ప్రకాష్ రాజ్ ఒకసారి రేజ్ చేశారు. అంటే ఇవన్నీ కలిపి ఒక వ్యక్తి ఉండకూడదా సార్, దాంట్లో ఉన్న మంచిని దీంట్లో ఉన్న మంచిని తీసుకుని ఒక పార్టీని సిద్ధాంతాలని మనం చూడకూడదా సార్ అసలు? సార్ ఇప్పుడు ప్రకాశ్ రాజ్కి ఏమి తెలియదు, కుప్పత్తి మండోకం లాగా నేను పట్టుకున్నదానికి 3 కాళ్ళు అంటున్నాడు ప్రకాశ్ రాజు. నాకు తెలిసిన మహాభారతంలో శ్రీకృష్ణుడు అంటాడు, ఇప్పుడు భీష్ముడు ఎత్తి నేను త్యాగం చేస్తే అదే ధర్మం అనుకుంటాడు, కర్ణుడేవుడికి నేను దానం చేస్తేనే ధర్మం అనుకుంటాడు. అవును సార్. కర్ణుడు శ్రీకృష్ణుడు ఏమంటాడు, ఒరే బాబు నీకు తెలుసున్న ధర్మం కాదురా నాయన, నువ్వు త్యాగం చేయడం ఒక్కటే ధర్మం కాదు, నువ్వు దానం చేయడం ఒక్కటే ధర్మం కాదు, నువ్వు కాలానుకూలంగా మారుతూ ఉండాలి మీరు. అవును సార్. అన్నాట్లో మంచి తీసుకుని ఎమర్జ్ అయ్యి ఇంకో కొత్త దాంట్లో వెళ్ళాలని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, ప్రకాశ్ రాజ్కి తెలీదు. అవును సార్. కార్ల్ మార్క్స్ లోనే మంచితనం తీసుకో, అలాగే పెరియార్ లోనే మంచితనం తీసుకో, అంబేద్కర్ లో మంచితనం తీసుకో, సోషలిజం పాటించమంటారు. సోషలిజం వచ్చేసి ఇప్పుడు అంబానీని మొత్తం అంతా ఆస్తులంతా గవర్నమెంట్ జాతీయం చేసేసుకుని అందరికీ సమానంగా పంచాలి. ఇండియాలో సాధ్యం అవుతుందా? ఒప్పుకుంటారా? ఇవాళ ప్రకాశ్ రాజ్ ఆస్తిని అందరికి పంచమంటే ప్రకాశ్ రాజ్ ఒప్పుకుంటాడు సరే. అయినా ఈయన నార్మల్ గా కూడా ఎప్పుడు ఎడం చేత్తో ఎంగిలి మెతుకులు కూడా ఇసిరింది లేదు సార్ అసలు ఎవరికి కూడా చెప్పాలంటే. ఇప్పుడు ప్రకాశ్ రాజ్ సంబంధించే వాళ్ళు రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, లేదా కేసీఆర్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు, వీళ్ళందరూ ఆస్తిని ప్రజలు పంచేయమంటే ఒప్పుకుంటాడు. అదే సోషలిజం. అనమని చెప్పండి, ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. అలా కూడా చేయలేడు సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి, ఒక చిన్న పార్టీ పాపం, అతనికి ఇంకా ఫుల్ గా పవర్ లేదు. పవర్ ఉంటే తన ప్రతినిధి ఉంటే జీవించేవాడు. అవును సార్, అవును. నువ్వు వాళ్ళతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావంటే అదేంటి ఛత్రపతి శివాజీ, ఆయన తండ్రి షాయాజీ, శివాజీలంతా కూడా సమయానుకూలంగా ఎత్తులు మార్చుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ రాజీలు పడుతూ యుద్ధాలు చేస్తూ మళ్ళీ జైలు పాలవుతూ చేస్తేనే చివరికి ఛత్రపతి అయ్యాడు. అవును సార్, అవును సార్.
నేను నేను అక్కడ నుంచి ఉంటానంటే ఒక ముద్రగడ పద్మనాభలాగో, ఒక ఎటుది వీళ్ళ గౌతు లక్షణలాగో, లేదా ఒక మంద కృష్ణ మాదిలాగో, లేదా కృష్ణయ్యలాగో, ఒక మామూలు ఒక కుల నాయకుల కింద మిగిలిపోయి ఉండేవారు. ఒక చిరంజీవిలాగో, ఒక ఆత్మనారాయణరావు, ఒక రంగాలాగో, ఒక దామోదర సంజయ్లాగో మరుగులు పడిపోయి ఉండేవాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ తన సిద్ధాంతాలు మార్చుకుంటూ వస్తాడు, తన అధికారాన్ని సాధించే వరకు కూడా మార్చుకుంటూ వస్తాడు. అందులో తప్పే ఉంది. అవును సార్, అవును సార్. అసలు ఏం తెలుసు పవన్ కళ్యాణ్ కి? అసలు సనాతన ధర్మం అంటే అంటాడు పవన్ కళ్యాణ్. తిరుపతి లడ్డూకు అన్యాయం జరిగింది అనే దాని గురించి సనాతన బోర్డు అడుగుతులే. అవును సార్, నిజమే సార్, చాలా విషయాలు ఉన్నాయి సార్. అవును. ఇప్పుడు హిందూ మతానికి జరుగుతున్న అన్యాయాలకి ఎదుర్కోవడానికి ఒక పోపు కావాలి. అతను ఏమంటున్నాడు? ఇప్పుడు క్రిస్టియన్స్ చర్చిని క్రిస్టియన్స్ మేనేజ్ చేసుకునేటప్పుడు, ముస్లింస్ యొక్క వాటిని ముస్లింస్ మేనేజ్ చేసుకునేటప్పుడు, ముస్లింకి ఒక వర్క్ బోర్డు ఉన్నప్పుడు హిందువులకి ఎందుకు ఉండకూడదు అంటున్నాడు. అవునుగా సార్. ఇప్పుడు ఎప్పుడన్నా కానీ మీకేమన్నా తెలిసిందా సార్? అసలు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ గారు ఇతర మతాన్ని ఎప్పుడన్నా కించపరిచినట్టు కానీ, తగ్గించినట్టు కానీ, ఆ మతం తాలూకా ఏదన్నా వాళ్ళ ఆచారాలను తప్పుబట్టినట్టు కానీ, కించపరిచినట్టు కానీ ఏమన్నా మీకు ఏమన్నా తెలుసా సార్? ఏమన్నా ఎక్కడ సార్? వాళ్ళ ఆవిడ క్రిస్టియన్ సార్. అవును సార్. ఆమె ఒక రష్యన్, ఆమె వాళ్ళ ఆవిడ క్రిస్టియన్, వాళ్ళ పిల్లలిద్దరూ కూడా క్రిస్టియనిజం పాటింటున్నారు. తిరుపతిలో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. అవును సార్, అవును. ఆ గౌరవ లేకపోతే ఎందుకు పాటింటారు సార్? ఈ రోజున మీరు ఒక క్రిస్టియన్ ఒక హిందూ స్త్రీని క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటే వెంటనే క్రిస్టియన్ లో మార్పించేస్తాడు. అవును సార్. ప్రసాదం కాదు, వాళ్ళ ఇంట్లో మంచినీళ్ళు కూడా తాగట్లేదండి సార్ అసలు, వేరే హిందువుల ఇంటికి వెళ్తే. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక ముస్లిం హిందూ స్త్రీని పెళ్లి చేసుకుంటే ముస్లిం లోకి మారిన తర్వాత పెళ్లి చేసుకుంటాడు. అవును సార్, అవును. అది హిందూ ధర్మం ఒక గొప్పతనం అంటే పవన్ కళ్యాణే కాదు. ఇలా పవన్ కళ్యాణ్ తన క్రిస్టియన్ భార్యని క్రిస్టియన్ పిల్లల్ని ఉంచుకున్నాడంటే అర్థం ఏంటి? అన్ని మతాలను గౌరవిస్తున్నట్టే కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఇదే ప్రకాష్ రాజుని ముస్లింలు మీకు ఎందుకు రా నాయన, మీకు బోర్డు ఎందుకు, ముస్లిం బోర్డు ఎందుకు, ఒక బోర్డు ఎందుకు అని చెప్పానండి. అలా చెప్పండి క్రిస్టియన్స్ కి మీకు ఎందుకు రా నాయన, మీరు మాట్లాడితే మత మార్పిడి అంటారో, ఎందుకు దేవుడు మీకు ఏమైనా చెప్పాడో మతాన్ని మార్చమని స్టేట్మెంట్ ఏమైనా ఎవడు సార్? అవును. నరేంద్ర మోడీ ఒక్కటి అబద్ధాలు, రాజకీయ నాయకులు అబద్ధాలు ఆడతాడండి. రాజకీయాలు అబద్ధాలు ఆడినోడే రాజకీయాలు ఉండకండి. అది అంటే వీళ్ళ దృష్టిలో నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఇంకా ఇలా అవినీతి చేసి, లేదా వేరే మతాన్ని వెనకేసుకొచ్చి, టెర్రరిస్టులని వెనకేసుకొచ్చి, మన భారతదేశాన్ని స్థాయిని తగ్గించి, మతాన్ని స్థాయిలను తగ్గించి, వేరే వాళ్ళ ఓట్ల కోసం, ఓటు బ్యాంకు కోసం మేమందరం కలిసే ఉంటాం, మేమందరం మాది ఇది అని చెప్పుకుంటూ హిందూ మతాన్ని మాత్రం కించపరుస్తూ దాడులు చేస్తున్నా, ఇంకొకటి చేస్తున్నా, అన్ని మూసుకుని కూర్చునే వాళ్ళే రాజకీయ నాయకులేమో సార్. మరి ఖచ్చితంగానే ఇప్పుడు ఆయన అనేది ఏంటి మాట్లాడితే సౌత్ ఇండియా అంటాడు. అవును సార్. ఇదే పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఒకడు ఇదే ప్రకాశరాజ్ ఏమయ్యాడు? అవును సార్. ఇదే స్టాలిన్ ఏమయ్యాడు? ఇదే స్టాలిన్ కొడుకు ఏమయ్యాడు? అసలు ఈయన రాజకీయ నాయకుడా నటుడా అనేది కూడా ఎవరికి అర్థం కావట్లేదు సార్. ఈయన ఆ రోజు పవన్ కళ్యాణ్ అన్నవాడే కదా ప్రత్యేక హోదా తేలేదు అంటాడు. ప్రత్యేక హోదా 20 సీట్లు ఉన్నవాడు పవన్ కళ్యాణ్ ఎక్కడ తేగలడండి? చంద్రబాబు నాయుడు తేలాపోయాడు, జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు మెడలో వంచి తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి 25 సీట్లు ఇచ్చినా కూడా ఏమీ పీకలేకపోయాడు. పవన్ కళ్యాణ్ విమర్శించేటప్పటికి అన్ని తెలుసు అంటున్నాడు ఆంధ్ర గురించి. జగన్మోహన్ రెడ్డి గురించి మీ అభిప్రాయం ఏంటంటే నాకు పెద్ద తెలియదండి ఏపీ గురించి అన్నాడు. మళ్ళీ ఏంటి జగన్మోహన్ రెడ్డి విమర్శించడం ఇష్టం లేక? ఇదేంటండి ఒక విమర్శకుడు నేను ఇండియన్ భారతదేశ పౌరుడు అన్నాడు. భారతదేశ పౌరుడు అనేవాడు అందరితో సమానంగా చూడాలి. అవును సార్, అవును సార్. అంతేగాని నేను హిందూ మతం మీద విరుచుకుపడిపోతాను, మిగిలిన మతం మీద సమర్థించుకుని వస్తాను, పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడిపోతాను, మిగిలిన వాళ్ళందరి మీద కూడా ఈ ఎమర్జింగ్ పొలిటీషియన్ అవుతానంటే పక్షపాత ద్వారా నువ్వు పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తున్నావు. నువ్వు ఏ పవన్ కళ్యాణ్ ఏ చిరంజీవి వీళ్ళందరూ ఎవరైతే నువ్వు మా ఎలక్షన్ లో పోటీ చేయడానికి సమర్థించారో వాళ్ళని విమర్శిస్తున్నావు అంటే నిన్ను ఏమనుకోవాలి? విశ్వాసఘాతకం. ఆ రోజు వాళ్ళ సిద్ధాంతాలు నచ్చినాయి, ఆ రోజు వాళ్ళ ఆలోచనలు నచ్చినాయి, పక్క రాష్ట్రం వాడు మన భాష వాడు కాదు అని చెప్పినా సరే మా ఎలక్షన్స్లో నుంచి పెట్టిన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ ఆలోచనలు అప్పుడు నచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ మెంటాలిటీ కరెక్ట్ లేదు, వాళ్ళ ఆలోచనలు కరెక్ట్ లేవు అంటే ఆ రోజు ఆ నిర్ణయం కూడా తప్పని అనుకోవాలి కదా సార్. ప్రకాష్ రాజ్ నుంచో పెట్టడం ఆ రోజు పవన్ కళ్యాణ్ ఆ రోజు నుంచి దేశ తీసుకుంటున్నాడుగా, ఆ రోజు నుంచి కాషాయం బట్టలు వేస్తున్నాడుగా, అంతే కదా సార్. కూడా హిందూ మతానికి అన్యాయం చేస్తూ ఒప్పుకొని అంటున్నాడుగా. అవును సార్. ఆ రోజు ఎలాగెళ్ళో మరి నిజం నచ్చకపోతే ఆ రోజు ఇప్పుడు వాళ్ళ వర్గంలో ఉండకూడదు కదా నువ్వు. అంతే సార్, నిజంగా ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఆయన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు మంచిది కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు నిన్ను నిలబెట్టడం కూడా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు లేదంటే నాగబాబు గారు చేసింది కూడా తప్పే అనుకోవాలి. అంతే కదా సార్. అవునండి, అంతే.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేఘాలయలో మీద ఎందుకు స్పందించలేదు అంటాడు. నువ్వు ఎందుకు స్పందించలా? నిన్న కాక మనకి జమ్మూ కాశ్మీర్ మీద తెలిసింది. అరే మతాన్ని మతంగా చూడండి మతానికి టూరిజానికి సంబంధం పెట్టు, ఇప్పించి చూసి కాల్చడం ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చావా? ఇవ్వలేడు సార్. ఎందుకంటే హిందూ మతానికి అన్యాయం గురించి స్టేట్మెంట్ ఇచ్చావా? అవును సార్, అవును. ఎప్పుడు కదండి ప్రకాష్ రాజ్ గారు అర్థం చేసుకోవాలి. అతను నటుడు చిన్నప్పుడు నాకు అన్ని తెలుసు అంటున్నాడు, నాకు కువ్వంపు తెలుసు, పెరియార్ తెలుసు అంటున్నాడు. అంటే పెరియార్ తెలుసు అంటే పెరియార్ రాజకీయ తమిళనాడు వరకు పెరియార్ ఏంటి దేవుడు లేడు అనేవాడు. ఇప్పుడు పెరియార్ సిద్ధాంతం నేను అభిమానిస్తాను పెరియార్ ఒక స్టేజ్ వరకునే, అలాగే మిగిలినందరూ ఎందుకు తిరుగుతున్నాను కాదు. పెరియార్ లో కొన్ని లక్షణాలు మంచి ఉన్నాయి, అంబేద్కర్ లో కొన్ని ఉన్నాయి, అలాగే జయప్రకాష్ రామ్ మనోహర్ లోహియాలో కొన్ని ఉన్నాయి, జయప్రకాష్ లో కొన్ని ఉన్నాయి. అవును సార్, అవును సార్. ఇవన్నీ తీసుకుని మనం మంచిని ఫాలో అయ్యి రేపొద్దున మన సమాజానికి ఎలా ఉపయోగపడతాయి, మనకి ఎలా ఉపయోగపడితే పాటించాలి. కానీ నాకు ప్రకాష్ రాజ్ నాకు పెరియార్ ఇష్టం కాబట్టి నేను పెరియార్ ఫాలో అవుతానంటే మూర్ఖత్వం అనిపించుకుంటలేదు. అంటే ఈయన ఆలోచనలు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారు పనిచేయాలనుకోవడం ఈయన మూర్ఖత్వం అవుతుంది కదా సార్. ఈయన ఆలోచనలు ఎవరు? ఈయన ఆలోచనలు ఆయన కర్ణాటకలో ఉన్నటువంటి ఆయన ప్రజలు, ఆయన పుట్టి పెరిగినటువంటి ఆయన ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని డిపాజిట్లు లేకుండా పంపించినటువంటి వ్యక్తి. ఆయన ఆలోచనలు ఇష్టం లేక, ఆయన మాటలు ఇష్టం లేక బయటికి తరిమేసినటువంటి పరిస్థితి. సార్ ఓడిపోవడం అనేది తప్పు లేదు సార్. అవును సార్, అవును, అవును, అవును. కానీ నువ్వు పుట్టిన కర్ణాటకలోకి ఏం చేస్తున్నావు? నువ్వు రాజకీయ మళ్ళీ అని తిరిగావా? వచ్చావా? ఎక్కడో తమిళనాడులో కూర్చుని నేను స్టేట్మెంట్లు ఇస్తాను, నేను పవన్ కళ్యాణ్ కి మోడీకి వ్యతిరేకంగా ఇస్తాను, హిందువులకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తాను, ఎంతవరకు ధర్మం అనేది ప్రకాష్ రాజ్ గారు ఆలోచించాలి. నువ్వు పుట్టిన కర్ణాటకకి ఏమైనా చేసావా? నువ్వు కనీసం ఒక వ్యక్తికి కూడా సహాయం చేసినట్టుగా ఎవరికి తెలుసు సార్ ఇప్పటి వరకు. పవన్ కళ్యాణ్ కి మోసం చేయడం తెలియకపోవచ్చు, పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు తెలియకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్న రైతుల గురించి ఆదుకోవడం తెలుసు, కష్టాల్లో ఉన్న గ్రామాలని రోడ్లు వేయడం తెలుసు, కూలీలకు కూలి పెంచడం తెలుసు, సమాజానికి సేవ చేయడం తెలుసు. పవన్ కళ్యాణ్ కి పదవీకాంక్ష లేకపోవచ్చు, వాళ్ళ బలహీనత. అది ధర్మం, అది ధర్మం యొక్క బలహీనత. అది రైట్ సార్. అసలు ధర్మం అంటే ప్రకాష్ రాజ్కి తెలుసా? దెయ్యాల ముందు వేదాల వాళ్ళు ఇచ్చినట్టు ఉంటుంది సార్ ఆయన ముందు మాట్లాడుతూ. సోషలిజం అంటే ఏంటి, కమ్యూనిజం అంటే ఏంటి, అసలు పెరియార్ అంటే ఏంటి, సిద్ధాంతం ఏంటి, ప్రకాష్ రాజ్ బహిరంగ డిస్కషన్ రమ్మనంటే నేను వస్తాను, ఇద్దరు మాట్లాడుకుందాం. అంత సీన్ ఉంటే అసలు చాలా డిబేట్స్ లోనే ఆయన నోరెత్తి మాట్లాడలేకపోయాడు సార్. ఇండియా టుడే ఇలాంటి వాటిల్లో కూడా జాతీయ మీడియాలో మాట్లాడినప్పుడు అసలు మీ ఆలోచనలు ఏంటి, మీ సిద్ధాంతాలు ఏంటి, ఇది అంటున్నారు అది అంటున్నారు అంటే నోరు మాట్లాడలేనటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో వచ్చాయి. రైట్ సార్, చూద్దాం సార్ ప్రకాష్ రాజ్ అసలు ఆయన అడిగే వ్యక్తి కూడా అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు కూడా, మీరు పంపించిన ప్రశ్న అని అతను ఎవరో, అతను కూడా అతను వంటి ప్రకాష్ రాజ్ అభిప్రాయాలు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరు నవ్వుకోవడం సర్కాస్టిక్ గానీ తిట్టడం నవ్వుకోవడం ఏంటంటే అది క్యారిస్టిక్ అప్రోచ్ అవుతుందండి, అది జర్నలిజం కాదు నాకు తెలుసున్నంత వరకు. అవును సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. సో ఇదండి అక్షర సత్యం గారు ఇచ్చినటువంటిది. అంటే ప్రకాష్ రాజ్ని అసలు మనిషిగా కానీ మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కానీ మనం లెక్కేసుకోవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అతను కోసం మాత్రమే బ్రతుకుతున్నటువంటి వ్యక్తి. సమాజం గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఒక మత పిచ్చితోనో లేదంటే ఇంకొక పిచ్చితోనో మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగానే చూడాలి తప్ప అసలు మానవుడిగా అతడికి ఎటువంటి అర్హతలు లేవు. చెప్పాలంటే ఈ భారతదేశంలో పుట్టకూడనటువంటి వ్యక్తి. రీసెంట్గా వచ్చినటువంటి హిట్ సినిమాల్లో ఒక కైండ్ ఆఫ్ సైకోలు అందరూ కూడా ఒక వర్గంగా తయారయ్యి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అదే టైపులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ వెనకేసుకుని ఒక సైకో గ్రూప్ని ఫామ్ చేయడానికి ప్రకాష్ రాజ్ సిద్ధమవుతున్నట్టుగా అయితే కనిపిస్తుంది.